టు సంరక్ష గ్రూప్ అండి. నేను మీ ఎంపీ రావుని. గత 8 సంవత్సరాలుగా మనం పోర్టబుల్ గీజర్స్ తయారు చేస్తూ ఉన్నామండి. ఆల్రెడీ లక్షలాది మంది కస్టమర్స్ ఆల్రెడీ ఈరోజు సాటిస్ఫాక్షన్గా మన ప్రోడక్ట్ను వాడటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం కొత్తగా ఒక 3 మోడల్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం గత 8 సంవత్సరాలుగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది మేము తీసుకుంటూ ఉన్నాం. మన ప్రోడక్ట్ వాడేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్, ప్రోడక్ట్లో ఇంకా ఏమి అప్డేట్ చేయాలి ఏంటి అనేది, ఇట్లాంటి విషయాలన్నిటి మీద మేము కంటిన్యూస్గా సర్వే చేసుకొని ఇంకా కస్టమర్కి ఏ విధంగా ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది అనే విషయం మీద మనం అప్డేట్ తీసుకొని, నాలెడ్జ్ తీసుకొని కస్టమర్స్కి అనుకూలంగా ఉండేటువంటి మోడల్స్ని మనం తయారు చేయడం జరిగిందండి. ఇవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీకు డెమో పాయింట్ దగ్గర చూపిస్తానండి. చూపించడంతో పాటు ఈ గీజర్స్ని మీరు ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, వీటి కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనే విషయాల మీద మీకు పూర్తిగా వివరాలు తెలియజేస్తారండి. ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గరికి వచ్చామంటే మీకు ఇవి కనపడుతున్నవన్నీ కూడా మోడల్స్ అండి. మన దగ్గర ఉన్నటువంటి మోడల్స్ ఇక్కడ మీకు 2 రకాల మోడల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికి బేస్ మోడల్స్ అండి, తర్వాత వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ మోడల్స్ అండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ మోడల్స్కి బేస్ మోడల్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే, మీకు ఈ బటన్ ఉంటుందండి. అడ్వాన్స్డ్ మోడల్స్కి మీకు ఈ బటన్ ఉంటుంది. ఈ మోడల్కి చూడండి బటన్ ఉంది, ఈ మోడల్కి చూడండి బటన్ ఉంటుంది, ప్లస్ ఈ మోడల్కి చూడండి బటన్ ఉంటుంది. సో బటన్ ఉన్న మోడల్స్ అన్నీ కూడా అడ్వాన్స్ మోడల్స్ అండి. బటన్ లేకుండా ఉన్న వచ్చేటప్పటికి బేసిక్ మోడల్స్ అండి. సో ఈ మధ్య బేసిక్ మోడల్లో కూడా మనం డీలక్స్ మోడల్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి. తర్వాత వచ్చేటప్పటికి ఇది మనం కంపెనీ ఫస్ట్ పెట్టినప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ మనం ఈ మోడల్ గీజర్ని తయారు చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి ఈ రోజు కూడా 8 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా 8 సంవత్సరాల క్రితం కొన్న కస్టమర్స్ కూడా ఈ రోజు కూడా వాడుతున్నారు. 6-7 సంవత్సరాలుగా కస్టమర్స్ వాడుతూనే ఉన్నారు, ఎటువంటి కంప్లైంట్ లేకుండా. తర్వాత వచ్చేటప్పటికి ఇంకో విషయం ఏంటంటే, ఈ స్టోరేజ్ గీజర్లకి బకెట్లో పెట్టే హీటర్ రాడ్లకి ఆల్టర్నేటివ్ అండి. ఇప్పుడు మీరు బకెట్లో హీటర్ రాడ్ పెడతారు, అది వచ్చేటప్పటికి మనకి ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ అనేది ఉండదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే స్టోరేజ్ గీజర్లు కొంటూ ఉంటారు. స్టోరేజ్ గీజర్లు ఏంటి అంటే మంచి బ్రాండెడ్ కంపెనీలు ఇట్లాంటివి అయితే కనుక 8,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా ఉన్నాయండి. ఏ గీజర్లో అయినా కానివ్వండి, స్టోరేజ్ గీజర్లు మీరు 20 లీటర్లు తీసుకోండి, 15 లీటర్లు తీసుకోండి, ఎన్ని లీటర్ల గీజర్ మీరు తీసుకున్నా దాంట్లో ఉండేది ఈ కాయిలేనండి. దీన్ని ఎలిమెంట్ కాయిల్ అంటారు, దీన్ని థర్మోస్టాట్ అంటారు. బాగా టెంపరేచర్ ఎక్కువైపోయినప్పుడు దీని సహాయంతో కరెంటు తీసుకోవడం ఆగిపోతుందండి. ఈ రెండేనండి మెయిన్. మీరు 40,000 పెట్టి తీసుకోండి, 20,000 పెట్టి తీసుకోండి, 8,000 పెట్టి తీసుకోండి, వాటిల్లో ఉండేది ఇదేనండి. సో వీటినే మనం ఈ గీజర్ల తయారీకి చిన్న బాటిల్లో మనం తీసుకొచ్చి సెట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఏంటి, ఇప్పుడు మీరు 20,000 రూపాయలు గీజర్ తీసుకున్నారనుకోండి, తయారీకి అయ్యేటువంటి ఖర్చు తక్కువేనండి. దాంట్లో ఏంటి అంటే సపోజ్ 20,000 రూపాయలు గీజర్ ఉందనుకోండి, దాంట్లో 3,600 రూపాయలు ట్యాక్స్ పే చేయాలండి. తర్వాత వచ్చేటప్పటికి ఏ ఢిల్లీలోనో ఏ హర్యానాలోనో అవి గీజర్లు తయారవుతాయి. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కి వచ్చేటప్పటికి ఒక్క బాక్స్ వచ్చేటప్పటికి మీకు 700 నుంచి 800 రూపాయల దాకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి. ప్లస్ మధ్యలో C&F ఏజెంట్ లాభం తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ లాభం తీసుకుంటాడు, డీలరు లాభం తీసుకున్న తర్వాత అంతా తీసుకున్న తర్వాత మీకు 20,000 రూపాయలకి ప్రోడక్ట్ అమ్మడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫ్యాక్టరీలో తయారు చేసి డైరెక్ట్గా కస్టమర్కి మనం అమ్మటం వల్ల ప్రైసింగ్ కూడా తక్కువకి వస్తుందండి. తక్కువ రేట్ ఉంది కదా అని చీప్ ఐటమ్ అనుకుంటూ ఉంటారండి. కాదండి, ఇది స్ట్రాంగ్ ఐటమ్. ఇదిగోండి చూడండి, ఈ 2 ఐటమ్స్ మీరు ఏ కంపెనీ గేజర్ వాడినా ఇవే. సో వీటితోటే మనం తయారు చేయడం అనేది జరుగుతుందండి. సో బకెట్లో పెట్టుకునే హీటర్ రాడ్లు చూస్తే ప్రమాదకరం. 20,000 రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మధ్య తరగతి వాళ్ళు దాన్ని బేర్ చేయలేరండి. సో అదే ఉద్దేశంతో ప్రతి మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ గీజర్ని వాడాలనే ఉద్దేశంతో మనం తక్కువ రేటుకే మనం తయారు చేయడం జరిగిందండి. ఇది మార్కెట్లో గత 8 సంవత్సరాలుగా లక్షలాది మంది కస్టమర్స్ దీన్ని వాడుతూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి కూడా వీళ్ళే మాకు బిజినెస్ ఇప్పిస్తున్నారండి గత 8 సంవత్సరాలుగా. సో ఇప్పుడు మనం డెమోలోకి వెళ్ళినట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో మనం బేస్ మోడల్లో డీలక్స్ మోడల్ లాంచ్ చేయడం జరిగింది. ఇది గత 8 సంవత్సరాలుగా ఈకో మోడల్
ఇది ఫస్ట్ మన కంపెనీ పెట్టినప్పుడు తయారు చేసిన మోడల్ అండి. సో ఇది తర్వాత వచ్చేటప్పటికి క్లాసిక్ మోడల్ అండి. క్లాసిక్ మోడల్ ఇది గత 1.5 yearగా మనము ఆల్రెడీ సేల్ చేస్తూ ఉన్నాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటన్నిటి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కస్టమర్స్ ఏమంటున్నారు అంటే, ఏమంటే మేము బాత్రూమ్ బయట మాకు స్విచ్ ఉంటుందండి, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా బాత్రూమ్ బయట స్విచ్ ఉంటుందండి. గీజర్ కానివ్వండి దేనికైనా కానివ్వండి బాత్రూమ్ బయట స్విచ్ ఉంటుంది. కాబట్టి మాకేదన్నా స్నానం చేసేటప్పుడు ఇప్పుడు ఎవరైనా తలంటు పోసుకునేటప్పుడు నీళ్లు సరిపోకపోతే మళ్ళీ బయటకు వచ్చి స్విచ్ చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. లేదు ఎవరో ఒకరిని పిలిచి మళ్ళీ స్విచ్ ఆన్ చేయమని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి మాకు కొద్దిగా అనుకూలంగా ప్రోడక్ట్ తయారు చేయమని కస్టమర్స్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందువలన ఈ క్లాసిక్ ప్లస్ మోడల్ని రీసెంట్గా లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఇది క్లాసిక్ ప్లస్ అండి. అదేవిధంగా ఎక్స్ట్రా సేఫ్టీ కొరకు అంటే కరెంటు అప్ అండ్ డౌన్స్ వచ్చే ఏరియాలో కానివ్వండి, ఎక్కడన్నా షార్టేజ్ అయిందనుకోండి, గీజర్కి కానివ్వండి మనుషులకు కానివ్వండి డ్యామేజ్ జరగకుండా ఎంసీబీ ఫెసిలిటీ ఇవ్వటం కూడా జరిగిందండి. ఇది వచ్చేటప్పటికి క్లాసిక్ ప్రో. సో ఈ 2 మోడల్స్ని ప్లస్ ఈ మోడల్ని మనం ఈ మధ్యకాలంలో లాంచ్ చేయడం జరిగిందండి. సో వీటన్నిటికీ వాడుకోవటం కానివ్వండి బిగించుకోవటం కానివ్వండి అంతా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి బిగించుకోవడం అనేది చాలా తేలికండి. మీరు చూడండి, జస్ట్ ఈ గీజర్ బిగించుకోవడానికి 16 ఆంపియర్ సాకెట్ అనేది ఒకటి ఉంటే సరిపోతుందండి. ఎర్త్ ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి 3 పిన్ వాడాలండి. 3 పిన్ ప్లగ్గే వాడాలి. కొంతమంది ఏం చేస్తారంటే డబుల్ పిన్ వాడుతూ ఉంటారు, అది చాలా తప్పు అండి. 3 పిన్ ఉండాలి, ఎర్త్ ఉండాలి. ఎర్త్ ఉంటే కనుక మీకు సేఫ్టీ ఉంటుందండి. సో ఈ 16 ఆంపియర్ సాకెట్ ఒకటి, చన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఒకటి ఉంటే మనం గీజర్ని బిగించుకోవడం తేలిక. ఇప్పుడు దీనికి ఒక పైపుని మనం గుచ్చడం అనేది జరిగింది, ప్లస్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఈ పైపు అడాప్టర్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది, స్క్రూ కూడా కంపెనీ ఇవ్వడమే జరుగుతుందండి. సో ఈ విధంగా బిగించుకోవడం చూడండి. జస్ట్ 2 స్క్రూస్ మీ బాత్రూంలో ఫిట్ చేసుకున్నారు, జస్ట్ హ్యాంగ్ చేసుకోవటమేనండి, ఫిట్టింగ్ అయిపోయింది. సో అన్ని మోడల్స్ అంతేనండి. ట్యాప్కి గీజర్కి మనం పైప్ కనెక్షన్ పెట్టుకున్నాము, 2 స్క్రూస్ తగిలిచ్చాము, 2 స్క్రూస్ ఫిక్స్ చేసాము, జస్ట్ దానికి హ్యాంగ్ చేసుకోవడం. మీకు ఈ మోడల్ కూడా అంతే, ఈ మోడల్ కూడా అంతే. చూడండి, మీకు హ్యాంగ్ చేసుకోవడానికి 2 హోల్స్ ఇవ్వడం జరుగుతుంది, జస్ట్ దాన్ని హ్యాంగ్ చేసుకోవడం. అన్నీ ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. తర్వాత ఇది ఏ హైట్లో బిగించుకోవాలి అంటే 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోవాలండి. 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో ఎందుకు బిగించుకోవాలి అంటే, మీరు బాత్రూంలో స్నానం చేసేటప్పుడు బాత్రూములు కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటాయి. కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు దీని మీద నీళ్లు పడకుండా కంపెనీ వాళ్ళు 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోమని సజెస్ట్ చేస్తారు. రెండోది వచ్చేటప్పటికి మీరు గీజర్ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ టైం మీరు ఏం చేయాలి అంటే నీళ్లు వదలాలండి. ఎందుకంటే ఇది ఖాళీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మీరు నీళ్లు వదలాలి. నీళ్లు వదిలి దీంట్లో కూడా మీకు చన్నీళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే స్విచ్ ఆన్ చేయాలి. అది ఎట్లా ఏంటనేది మీకు చూపిస్తాను, గీజర్ మోడల్ ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈ మధ్య కాలంలో మనం రీసెంట్గా లాంచ్ చేసినటువంటి క్లాసిక్ ప్రో డెమాన్స్ట్రేషన్ నేను చూపిస్తున్నానంటే, ఇవన్నీ కూడా ఏవైతే మోడల్స్ ఉన్నాయో అన్నీ కూడా సేమ్ అండి. ఫిక్స్ చేసుకోవడం 4.5 అడుగుల ఎత్తులోనే బిగించుకోవాలి, వాడుకోవడం అంతా కూడా సేమ్ అండి. సో ఇప్పుడు నేను 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో గీజర్ బిగించడం జరిగింది. సో మీరు కూడా ఏ మోడల్ తీసుకున్నా కానీ ఇది కూడా 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోవాలి. ఇప్పుడు మనం కొత్తగా ఒక గీజర్ని తీసుకొచ్చుకున్నాం. మనం ఇంట్లో బిగించుకోబోయేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం ఏం చేయాలి అంటే, గీజర్ కొత్తదిగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మీరు నీళ్లు వదలకుండా స్విచ్ ఆన్ చేశారనుకోండి, మీరు కరెంటు ఆన్ చేయగానే లోపల ఉన్న ఎలిమెంట్ అనేది ఆటోమేటిక్గా వేడెక్కిపోతుందండి. వేడెక్కిపోయినప్పుడు నీళ్లు లేవనుకోండి, మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం మీరు గీజర్ కొనుక్కొని ఫిక్స్ చేసుకున్న ఫస్ట్ టైం వచ్చేటప్పటికి ఫస్ట్ నీళ్లు వదలాలండి. మీరు ఏ గీజర్ ఏ కంపెనీ గీజర్ అయినా కొనుక్కోండి, వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే, ఫస్ట్ టైం మీరు నీళ్లు వదలండి, ట్యాంక్ ఫిల్ అయిన తర్వాతే స్విచ్ ఆన్ చేయండి అని చెప్తారండి. మీరు ఏ షాప్లో అయినా కనుక్కోండి. సో ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నాము అంటే 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో ఫిక్స్ చేసుకున్నాం. రెండోది వచ్చేప్పటికి ఫస్ట్ టైం నేను నీళ్లు వదులుతున్నాను. దీంట్లో గుండా చన్నీళ్ళు వచ్చేటప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను.
స్విచ్ ఆన్ చేస్తున్నాను. బాత్రూమ్ బయట ఉన్నటువంటి స్విచ్ నేను ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసిన గీజర్ ఆన్ కాదండి. ఎందుకు అంటే దీనికి ఎంసీబీ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఎంసీబీ కూడా ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకున్న తర్వాత గీజర్కు ఉన్నటువంటి స్విచ్ ఆన్ చేస్తేనే మీకు గీజర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు గీజర్ ఆన్ అయిపోయింది. గ్రీన్ లైట్ వెలుగుతుంది అంటే మీకు దాని అర్థం ఏంటి అంటే గీజర్ స్టార్ట్ అయింది అని, వేడి నీళ్ళు రావడం స్టార్ట్ అయినాయి. మీకు స్విచ్ చేసిన సెకండ్స్లోనే వేడి నీళ్ళు స్టార్ట్ అవుతాయండి. 30 సెకండ్స్కి వచ్చేటప్పటికి బాగా హై హీట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ హై హీట్ వచ్చేస్తుంది, ఫుల్గా కాలిపోతున్నాయి. ఈ వేడి అనేది పోసుకోవడం నాకు పాసిబుల్ కాదు కాబట్టి నేను వేడి తగ్గించుకోవాలి. వేడి తగ్గించుకోవాలి అంటే నేనేం చేయాలి అంటే, ఇప్పుడు దారిని మీరు అబ్జర్వ్ చేయండి, ఇది సన్నగా వస్తుంది. దీన్ని నేనేం చేస్తానంటే స్పీడ్ పెంచుకుంటాను. ఎప్పుడైతే స్పీడ్ పెంచానో ఆటోమేటిక్గా నాకు వేడి అనేది తగ్గుతుంది. ఇప్పుడు చేయి పెట్టుకొని చూస్తున్నాను, ఈ వేడి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది పోసుకోవడం. నేను ఇంకొద్దిగా స్పీడ్ పెంచుకున్నాను. సో ఈ వేడి నాకు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి బకెట్ నిండుగా కూడా ఇదే వేడి తీసుకుంటానండి. సో ఇప్పుడు నేను అక్కడ పెట్టింది 15 లీటర్ల బకెట్ అండి. 15 లీటర్ల బకెట్లో 13 లీటర్ల వేడి నీళ్ళు తీసుకొని నేను వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తానండి. ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దీంట్లోంచి 2 మగ్గుల వేడి నీళ్ళు రావడం అనేది జరుగుతుంది కాబట్టి నేను ఆ విధంగా 13 లీటర్లకే స్విచ్ ఆఫ్ చేసేసాను. సో ఈ విధంగా మీకు ఎన్ని కావాలని తీసుకున్నారు, బకెట్ నిండిపోయింది, ట్యాప్ కట్టేసుకున్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు గీజర్ ఆన్ చేసుకున్నారు. ట్యాప్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంతమంది చాలా మందికి ఏంటి అంటే భయం ఏంటి అంటే, అరే ఈ గీజర్లో ఏమైనా షాక్ కొడతాయేమో అని భయపడతా వాడుకుంటారండి. ఎందుకు అంటే బకెట్లో పెట్టుకునే హీటర్ రాడ్లు అనేవి మనకి షాక్ కొడుతూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా షాక్ కొడతాయేమనే ఒక భయంతో వాడుకుంటూ ఉంటారండి. అటువంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను రన్నింగ్లో ఉన్నటువంటి గీజర్ కింద నేను చేయి పెట్టాను వాటర్కి. రెండోది వచ్చేప్పటికి చేతులు మొత్తం తడుపుకొని కూడా నేను చూపిస్తున్నాను, ఎటువంటి షాక్ అనేది కొట్టదండి. నీళ్లు కూడా పోస్తున్నాను, ఎటువంటి షాక్ కొట్టదు కాబట్టి ఎవరైనా కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే భయపడుతూ దీన్ని వాడుకోవాల్సిన అవసరం లేదండి. సో ఈ విధంగా ధైర్యంగా వాడుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ని కావాలో అన్ని తీసుకోవడం, స్విచ్ ఆఫ్ చేసేసుకోవడం. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 2 మగ్గులు వేడి నీళ్ళు వస్తాయి. ఆ 2 మగ్గులు కూడా తీసుకున్న తర్వాత ట్యాప్ కట్టేసుకోవడం. సో ఇప్పుడు నేను మీకు ఈ బటన్ వల్ల ఉపయోగం ఏంటి అనే విషయం మీద మీకు నేను చెప్పబోతున్నానండి. ఎందుకంటే బేస్ మోడల్స్కి మీకు బటన్ ఉండదు, ఈ మోడల్కి బటన్ ఉంటుంది. కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నానంటే, ఇప్పుడు ఈ బేస్ మోడల్స్ ఏవైతే బటన్ లేకుండా ఉన్నాయో ఇవి మీరు గీజర్ ఆన్ చేసుకొని దగ్గరుండి మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసుకొని వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ బేస్ మోడల్స్ కాకుండా అడ్వాన్స్డ్ మోడల్స్ అనుకోండి, సపోజ్ మీరు ఫస్ట్ ట్యాప్ వదులుకున్నారు, స్విచ్ ఆన్ చేసుకున్నారు, ఈ బకెట్ నిండేలోపు ఏదైనా పని చేసుకొని వద్దామని పక్కకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పుడు మీ ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంక్లో వాటర్ అయిపోయింది అంటే మీకు ట్యాప్లోకి వాటర్ రావట్లేదు. ఎప్పుడైతే ట్యాప్లోకి వాటర్ రావట్లేదో మీకు గీజర్ లోపల కూడా వాటర్ వెళ్ళవు కాబట్టి వాటర్ వెళ్లకుండా చేశాను నేను. దీనివల్ల ఉపయోగం ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. గీజర్ రన్నింగ్లోనే ఉంది కానీ గీజర్ లోపలికి వాటర్ వెళ్ళటం లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే గీజరు 30 సెకండ్స్లో మీకు గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్కి మారిపోతుందండి. చూసారా, గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్లోకి వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే మీకు రెడ్ లైట్ వెలుగుతుందో కరెంటు తీసుకోవటం లేదని అర్థం. అంటే మీరు గీజర్ ఆన్ చేసినా కానివ్వండి కరెంట్ ఖర్చు అవ్వట్లేదు. ఇక్కడ కరెంట్ ఖర్చు అవ్వట్లేదు అంటే దీంట్లో పవర్ సేవింగ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది కాబట్టి మీకు కరెంట్ అనేది ఈ విషయంలో మీకు ఆదా అవుతుంది. ఇక్కడేమో ఈ విధంగా ఆగిపోదండి, అక్కడ మీకు నీళ్ళు ఎప్పుడైతే వెళ్ళలేదో అట్లా ఆగిపోయింది. ఈ బేస్ మోడల్స్లో అట్లా ఆగదండి. మీరు దగ్గరుండి తీసుకొని నీళ్లు రావట్లేదు అనుకోండి, వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసుకొని ట్యాప్ కట్టేసుకోవాలి. ఇది పొరపాటున మీరు ఎప్పుడన్నా మర్చిపోయినా
రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ వెలిగిన 1 గంట లోపు మీరు దాన్ని చూసుకొని వెంటనే మీరేం చేసేయాలి, స్విచ్ ఆఫ్ చేశాను. బయటికి పోయి వచ్చాను, రెడ్ లైట్ వెలుగుతుంది, వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసాను. మరలా నాకు వెంటనే మరి నీళ్లు కావాలి కాబట్టి, వేడి నీళ్లు కావాలి కాబట్టి ట్యాంక్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళా నేను నీళ్లు వదిలానండి. నీళ్లు వదిలినప్పుడు దీంట్లో వేడి నీళ్లు ఉంటాయి. ఇప్పుడే కాబట్టి ఆగిపోయింది, దీంట్లో వేడి నీళ్లు ఉంటాయి. ఈ వేడి నీళ్ళన్నీ నేను ఫస్ట్ బయటికి తీసేయాలండి మళ్ళీ గీజర్ స్టార్ట్ చేసుకోవాలి అంటే. మొత్తం దీనిలో ఉన్న వేడి నీళ్ళు మొత్తం తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత నాకు మళ్ళీ గీజర్తో అవసరం ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే స్విచ్ ఆన్ చేశానండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత కూడా మొదటిసారి రెడ్ లైటే వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది కాబట్టి నేను గీజర్ ఆన్ చేయాలి కాబట్టి మీరు చూడండి, మళ్ళీ గ్రీన్ లైట్ వెలిగింది, మళ్ళీ గీజర్ స్టార్ట్ అయిందని అర్థం. సో మరలా మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని తీసుకోవటం, వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసుకోవటం. స్విచ్ ఆఫ్ అయిన తర్వాత కూడా మళ్ళీ 2 మగ్గులు వేడి నీళ్ళు వస్తాయి. 2 మగ్గులు వేడి నీళ్ళు తీసుకొని ట్యాప్ కట్టేసుకున్నాను. క్లాసిక్ ప్లస్కి ఏమో కన్వీనియంట్ కోసం స్విచ్ ఉందండి. ఇది క్లాసిక్ ప్రోకేమో ఎంసీబీ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఎవరికైనా ఇళ్లలో ఎంసీబీ లేకపోయినా, లేదు మాకు ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలండి, మా ఏరియాలో హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఉంటుంది కాబట్టి మాకు వస్తువు డ్యామేజ్ జరగకుండా, మనుషులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలి అనుకుంటున్నామంటే మీరు ఎంసీబీ ప్రొటెక్షన్ ఉంది. ఇది మీరు ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకోవాలండి. ఆన్లో పెట్టుకోవాలి. తర్వాత మీకు బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ స్విచ్ ఆన్ చేసుకున్నారు, గీజర్ ఇక్కడ ఆఫ్ చేసినా కానీ ఆగిపోయింది చూడండి. మీకు రన్నింగ్లో ఏమో స్విచ్ ఆన్లో ఉంది, బయట బాత్రూమ్ బయట స్విచ్ లోపలే ఆపేసుకున్నానండి. సో ఇది నాకు కన్వీనియంట్గా ఉంటుంది అని చాలామంది సజెస్ట్ చేయటం వల్ల ఈ మోడల్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బయట మీరు గీజర్ స్విచ్ ఆన్ చేసుకున్నారు, లోపల మీకు ఎన్ని బకెట్లు వాటర్ కావాలంటే అన్ని బకెట్లతోటి మీరు స్నానం చేసుకోవచ్చు అండి. సపోజ్ ఈ స్విచ్ లేదనుకోండి, మీరేం చేయాలి, 1 బకెట్ సరిపోలేదు, బయట వ్యక్తిని పిలవాలి, గీజర్ స్విచ్ ఆన్ చేయండి, బయట ఉంటుంది కాబట్టి గీజర్ స్విచ్ ఆన్ చేయండి అని పిలవాలి ఇంకొకరిని. లేదు ఎవరు లేకపోతే మళ్ళీ మీరు బయటికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ స్విచ్ వల్ల మీరు అక్కడే తీసుకొని అక్కడే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది బెనిఫిట్ అండి. కొంతమంది మా బాత్రూంలో ట్యాప్ లేదండి, మిక్సర్ సెట్ ఉంది, అటువంటి సందర్భాల్లో ఏ విధంగా బిగించుకోవాలి అని అడుగుతూ ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే సపోజ్ ట్యాప్ లేదనుకోండి, షవర్ అయితే కంపల్సరీ ఉంటుందండి. షవర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కనుక మీరు తిప్పేశారనుకోండి, ఈ షవర్ గుబ్బ అనేది వచ్చేస్తుంది. మీరు ఈ అడాప్టర్ తీసుకెళ్ళి మీరు ఇక్కడ గుచ్చుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు మీ బాత్రూంలో అవుట్పుట్ ఇన్పుట్ గీజర్ పాయింట్ దగ్గర ఉంటాయండి. ఇన్పుట్ దగ్గర మీరు ఈ విధంగా ట్యాప్ పెట్టుకొని ట్యాప్కి అడాప్టర్ పెట్టేసుకొని మీరు ఈ నీళ్లు వదలంగానే ఆటోమేటిక్గా గీజర్ లోపలికి నీళ్లు వెళ్ళటం అనేది జరుగుతుంది. మీరు ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా అపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే మీరు గీజర్ని ఫిట్ చేసుకోవడం అనేది చాలా అనుకూలంగా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు గీజర్ వాడుకుంటూ ఉన్నారండి. గీజర్ వాడేటప్పుడు ఎప్పుడు కూడా ఇది అవుట్పుట్ అండి, అంటే కింద ఉండేదేమో చన్నీళ్ళు వెళ్ళే మార్గం, ఇదేమో వేడి నీళ్ళు వచ్చే మార్గం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా వీటికి పైపులు పెట్టడం కానివ్వండి, పైప్ పెట్టి షవర్ కనెక్షన్ ఇచ్చుకుందాం అనుకున్నా కానివ్వండి, ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకుందాం అనుకోవటం కూడా తప్పండి. కంపల్సరీ ఇది ఓపెన్గా ఉండాలి. ఎందుకు అంటే ఇది తయారు చేసిన టెక్నాలజీ ఇన్పుట్ వాటర్ కంట్రోలింగ్ టెక్నాలజీ ద్వారా మనం తయారు చేసాం కాబట్టి ఇది అవుట్పుట్ అనేది ఎప్పుడూ కూడా మీకు ఓపెన్గా ఉండాలి. దీనికి బ్లాకేజెస్ కానివ్వండి, పైపులు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించకూడదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ కరెంటు బిల్లు ఏ విధంగా వస్తుంది అని చాలామంది అడగటం అనేది జరుగుతుందండి. మాకు ఫస్ట్ మంత్ మేము తీసుకున్నామండి, కరెంటు బిల్లు మాది ఎక్కువ వచ్చిందండి అని రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. నేను వీడియోస్లో చూసినప్పుడు ఎప్పుడైనా ఒకసారి కామెంట్స్ చూస్తే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంటే, సో కరెంటు బిల్ అనేది ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది ఏమి ఉండదండి, అన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ ప్రకారం. కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం 1000 వాట్స్ కనుక హీటర్ రాడ్ కనుక మనం బకెట్లో పెట్టినట్లయితే మనకి 10 నిమిషాల్లో వేడి నీళ్ళు రెడీ అవుతాయండి. అదే కనుక మనం 2000 వాట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ 10 నిమిషాల్లో కాలే కరెంట్ ఇక్కడ 5 నిమిషాల్లో కాగుతాయి. 5 నిమిషాల్లో కరెంట్ కాలిద్ది, అక్కడ 10 నిమిషాల్లో కాగిన నీళ్లు ఇక్కడ 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. అంటే మీకు జస్ట్ టైమింగ్ చేంజ్ అవుతుంది తప్పితే మీరు 1000 వాట్స్ వాడినా 2000 వాట్స్ వాడినా మీకు కరెంట్ అనేది సేమ్గా ఉంటుందండి.
రెండోది వచ్చేటప్పటికి కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది, ఫస్ట్ మంత్ వాడుకున్నప్పుడు కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది అనే కొంతమంది కామెంట్స్ చూశానండి. వాళ్ళకి ఏంటి అంటే కరెంటు బిల్ ఎప్పుడు కూడా స్లాబుల ప్రకారం ఉంటుందండి. ఎట్లా అంటే 1 యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు ఒక రేటు ఉంటుంది, 101 దగ్గర నుంచి 200 దాకా ఒక రేటు ఉంటుంది, 201 దగ్గర నుంచి 300 దాకా ఒక రేటు ఉంటుందండి. సపోజ్ ఈ గీజర్ బిగించుకోక ముందు సపోజ్ మీరు 180 యూనిట్లు వాడుతున్నారు అనుకుందాం. ఈ గీజర్ బిగించుకున్నారు, రోజుకు 1 యూనిట్ చొప్పున 30 రోజులకు 30 యూనిట్లు వాడారు అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? లాస్ట్ మంత్ 180 యూనిట్లు కాలింది, ప్లస్ ఈ నెల ఇది పెట్టుకోవడం వల్ల 30 యూనిట్లు ఎక్స్ట్రా వచ్చింది, అంటే 210 యూనిట్లు అయింది. లాస్ట్ మంత్ ఏమో మీరు 100 నుంచి 101 దగ్గర నుంచి 200 మధ్యలో ఉన్నారు, స్లాబ్ మధ్యలో ఉన్నారు. ఈ నెల ఏమైంది? 201 నుంచి 300 స్లాబ్లోకి వచ్చారు. కాబట్టి మీకు కరెంటు బిల్లు పెరగటం అక్కడ స్లాబ్ వల్ల మారింది, కానీ గీజర్ వల్ల మీకు 30 యూనిట్లేనండి పెరిగాయి. సో మీరు ఇది గమనించాలంటే మీకు కరెంటు బిల్లు ఏ విధంగా వస్తుంది అంటే మీకు 5 బకెట్లకు 1 యూనిట్ అండి, అంటే 75 లీటర్లకి మీకు 1 యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది. అంటే మీరు 75 బకెట్లు తీసుకున్నారనుకోండి, బకెట్కి రూపాయి నుంచి రూపాయి పోవాలా మ్యాక్సిమం అండి. సో ఈ విధంగా మీకు ఖర్చు అనేది ఉంటుంది. సో కరెంట్ బిల్ ఇది వాడటం వల్ల అనేది ఎక్కువ రావడం అనేది జరగదండి. ఇంకొక కొంతమంది ఏమడుగుతున్నారంటే మా ఏరియాలో కొద్దిగా సాల్ట్ వాటర్ ఉంటుందంటే అని అడుగుతూ ఉంటారు. ఈ గీజర్ని మీరు మంచినీళ్ళకి వాడుకోవచ్చు అండి, సాల్ట్ వాటర్కి దేనికైనా వాడుకోవచ్చు. ఎందుకు అంటే ఇది ఫస్ట్ రస్ట్ ప్రూఫ్ అండి. రెండోది వచ్చేటప్పటికి మీకు వాటర్ అనేది స్టోరేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రస్ట్ అనేది మీకు ఎక్కువగా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ దీంట్లో స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి మీకు రస్ట్ పట్టే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నిరభ్యంతరంగా మీరు ఎటువంటి వాటర్కైనా కానీ ఈ గీజర్ని వాడుకోవచ్చు. ఒకవేళ మీది హై స్థాయిలో రస్ట్ ఉందనుకోండి, క్లీన్ చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ మీది రస్టెడ్ వాటర్ అనుకోండి, రస్ట్ పట్టినప్పుడు మా కంప్లైంట్ ఆఫీస్కి మీరు కనుక సర్వీస్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఒక వీడియో పెట్టడం అనేది జరుగుతుందంటే ఆ వీడియో చూసుకొని మీరే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ మోడల్ ఎంత రేటు పడుతుంది ఏంటనే విషయాల గురించి తెలుసుకున్నామండి. ఫస్ట్గా బేసిక్ మోడల్స్ వచ్చేటప్పటికి డీలక్స్ మోడల్ అండి. ఈ డీలక్స్ మోడల్ అసలు ధర వచ్చేటప్పటికి 1790 రూపాయలు అండి. ఇప్పుడు ఆఫర్ మీద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు వచ్చేటప్పటికి 1390 రూపాయలు పడుతుందండి. ఎవరైతే ముందుగా ఈ 1390 రూపాయలు పే చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా కంపెనీయే భరిస్తుందండి. సో దీని మీద 1 ఇయర్ గ్యారంటీ ఉంటుందండి. రెండో మోడల్ వచ్చేటప్పటికి ఇకో మోడల్ అండి. దీని అసలు ధర వచ్చేటప్పటికి 2190 రూపాయలు అండి. ఇప్పుడు ఆఫర్ మీద 1690 రూపాయలతో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు 1690 రూపాయలు పే చేస్తే కంపెనీయే కొరియర్ ఖర్చులు కూడా బేర్ చేస్తుందండి. సో ఇది ఇకో మోడల్ అండి. తర్వాత వచ్చేటప్పటికి క్లాసిక్ మోడల్ అండి. క్లాసిక్ మోడల్, ఈ క్లాసిక్ మోడల్ వచ్చేటప్పటికి అసలు ధర 2390 రూపాయలు అంటే ఇప్పుడు ఆఫర్ మీద 1890 రూపాయలకే వస్తుంది. ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా, అంటే ముందుగా మీరు 1890 పే చేస్తే కొరియర్ ఖర్చులు కూడా కంపెనీ భరిస్తుందండి. సో ఇది తర్వాత మన దాంట్లో ఉన్నటువంటి దీని మీద వచ్చేటప్పటికి 2 సంవత్సరాల గ్యారంటీ కూడా ఇస్తున్నారండి. 2 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. సో ఒక డీలక్స్ మీదే మనకి 1 ఇయర్ గ్యారంటీ అండి. ఈకో మోడల్ మీద 2 ఇయర్స్ గ్యారంటీ, క్లాసిక్ మోడల్ మీద కూడా మనకి 2 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి క్లాసిక్ ప్లస్ మోడల్ వచ్చేటప్పటికి దీని అసలు ధర వచ్చేటప్పటికి 2790 రూపాయలు అండి. ఇప్పుడు మనకి ఆఫర్ మీద 2190 రూపాయలకి ఇస్తున్నారు. ప్లస్ 5 ఇయర్స్ వారంటీ అండి. దీని మీద మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 5 ఇయర్స్ వారంటీ. 5 ఇయర్స్ వారంటీలో కూడా 2 ఇయర్స్ గ్యారంటీ, అంటే లోపల ఎటువంటి స్పేర్ పార్ట్స్ పోయినా కానీ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 2 సంవత్సరాల లోపు కొత్త పీస్ వేస్తారు, ఎటువంటి డబ్బులు తీసుకోరండి. తర్వాత 3 సంవత్సరాల పాటు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. టోటల్గా 5 ఇయర్స్ వారంటీ. సో దీనికి 2190 రూపాయలు ఆఫర్ ధర అండి. ఎవరైతే ముందుగా పే చేస్తారో వాళ్ళకి కొరియర్ ఖర్చులు కూడా కంపెనీయే బేర్ చేస్తుందండి. తర్వాత వచ్చేటప్పటికి ఇది క్లాసిక్ ప్రో మోడల్ అండి. మన దాంట్లో ఉన్న దాంట్లో హైయెస్ట్ మోడలు ఇది. అసలు ధర 2990 రూపాయలు అండి. ఆఫర్ మీద వచ్చేటప్పటికి ఇది 2290 రూపాయలకే వస్తుంది. ప్లస్
ఫ్రీ షిప్పింగ్, అంటే మీ కొరియర్ ఖర్చులు కూడా కంపెనీ భరిస్తుంది. ప్లస్ ఇది 5 years వారంటీ అండి, 2 years గ్యారంటీ ప్లస్ 3 years ఫ్రీ సర్వీస్. సో టోటల్గా 5 years వారంటీ అనేది రావడం జరుగుతుంది. సో కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు, సార్ ఎక్కడికైనా పంపిస్తారా అని అడుగుతూ ఉంటారంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ మూలకైనా కానివ్వండి మనం పంపించడం అనేది జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఫ్యాక్టరీ దగ్గర నుంచి కొంటున్నారు కాబట్టి మీకు ఈ రేటుకి తక్కువ రేట్లకు రావడం అనేది జరుగుతుందండి. కొంతమంది అడుగుతూ ఉంటారు సిఓడి ఫెసిలిటీ ఉందా అండి అని అడుగుతూ ఉంటారు. సిఓడి ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందంటే సిఓడి ఫెసిలిటీ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేటప్పటికి డీలక్స్ ధర, ఆఫర్ ధర 1390 రూపాయలు అండి. దాని మీద ఒక 100 రూపాయల కాస్ట్ అనేది అదనంగా ఉంటుంది. ఎందుకంటే మీరు సిఓడి ఫెసిలిటీ అడుగుతున్నారు. సిఓడి అంటే ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి. సో ఆఫర్ ధర 1390 రూపాయలు ప్లస్ 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి, 1490 రూపాయలు. దాంట్లో మీరు కంపెనీకి 200 రూపాయలు అడ్వాన్స్ పే చేసి వచ్చిన తర్వాత మీరు మిగతా 1290 రూపాయలు మీరు పే చేసుకోవచ్చు. సో ఇది డీలక్స్ మోడల్కి అయితే. తర్వాత ఈకో మోడల్కి అయితే ఇది 2 సంవత్సరాల గ్యారంటీ ఉంటుందండి. సిఓడి ఫెసిలిటీ మీద ఆఫర్ ధర 1690 రూపాయలు ప్లస్ 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, మొత్తం 1790 రూపాయలు. దాంట్లో 200 రూపాయలు మీరు అడ్వాన్స్ పే చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు 1590 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. సో ఇది తర్వాత క్లాసిక్ మోడల్ అంటే ఇది ఆఫర్ ధర 1890 రూపాయలు. సిఓడి మీద కావాలి అనుకుంటే ఇంకో 100 రూపాయలు పెరుగుతుందంటే 1990 రూపాయలు అవుతుంది. దాంట్లో మీరు 200 రూపాయలు అడ్వాన్స్ పే చేసి మిగతాది ఇంటికి వచ్చిన తర్వాత పే చేయొచ్చు. అంటే 200 ముందు పే చేసిన తర్వాత అంటే ఇంటికి వచ్చిన తర్వాత 1790 రూపాయలు పే చేయాల్సి ఉంది. తర్వాత మన రీసెంట్ మోడల్ క్లాసిక్ ప్లస్ వచ్చేటప్పటికి ఆఫర్ ధర 2190 రూపాయలండి. మీకు సిఓడి మీద కావాలి అనుకుంటే కనుక, ఎందుకంటే ఇది పెద్ద ఐటమ్, వెయిట్ ఎక్కువ ఉంటుంది, బాక్స్ సైజ్ కూడా పెద్దదిగా ఉంటుంది కాబట్టి సిఓడి కాస్ట్ అనేది మారుతుందండి. అంటే ఆఫర్ ధర మీద 2190 ప్లస్ సిఓడి కాస్ట్ 200 రూపాయలు ఎక్స్ట్రా అండి, అంటే 2390 రూపాయలు అవుతుంది. సిఓడి మీద మీకు తెప్పించుకోవాలి అంటే దాంట్లో 400 రూపాయలు మీరు అడ్వాన్స్ పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు మిగతాది ఇంటికి వచ్చిన తర్వాత అంటే 1990 రూపాయలు మీరు ఇంటికి వచ్చిన తర్వాత పే చేస్తే సరిపోతుందండి. తర్వాత వచ్చేటప్పటికి క్లాసిక్ ప్రో మోడల్ అండి. ఇది ఆఫర్ ధర 2290 రూపాయలు. మీరు సిఓడి మీద తెప్పించుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇంకో 200 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, అంటే 2490 రూపాయలు అవుతుంది. దాంట్లో 400 అడ్వాన్స్ పే చేస్తే మిగతాది ఇంటికి వచ్చిన తర్వాత పే చేయొచ్చండి. ఇంటికి వచ్చిన తర్వాత 2090 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సిఓడికి అయితే కొద్ది కాస్ట్ అనేది పెరుగుతుంది. మీరు ఆర్డర్ చేయదలుచుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద తెలంగాణ నంబర్లు సపరేట్గా ఉంటాయండి, ఆంధ్ర నంబర్లు అనేవి సపరేట్గా ఉంటాయి. కాబట్టి మీరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ నంబర్లకు కాల్ చేయండి, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్ర నంబర్లకు కాల్ చేయండి. మా ఆఫీసు టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ఉంటుందండి. సపోజ్ ఈ వీడియో మీరు ఏ అర్ధరాత్రి ఏదున్నామని చూసారనుకోండి, వాట్సాప్ నంబర్లు అవే నంబర్లు అండి, అంటే మీకు స్క్రీన్ మీద కనపడేవి కాల్ చేయాల్సిన నంబర్లు లేదా వాట్సాప్ నంబర్లు. సో ఆ వాట్సాప్ నంబర్లకి మీరు ఇంట్రెస్టెడ్ అని ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఆఫీస్ టైమింగ్లో చూసి మా స్టాఫే మీకు కాల్ చేసి ఆర్డర్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మన రేట్లు ఉంటాయండి. షిప్పింగ్ ఏ విధంగా చేస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మనకి గీజర్ మీరు పంపిస్తారు బాగానే ఉందండి, మేము కొనుక్కుంటాం బాగానే ఉంటుంది. సపోజ్ మా దగ్గర మేము వాడకము చేసుకునేటప్పుడు అంటే వాడుకునేటప్పుడు ఏదైనా కంప్లైంట్ వస్తే మేము ఎవరిని సంప్రదించాలి అని అడుగుతూ ఉంటారు, మేము ఎలా రిపేర్ చేయించుకోవాలి అని అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు మీకు సపోజ్ మీ ఇంట్లో ఒక మిక్సీ చెడిపోయిందండి, మీ మిక్సీ చెడిపోయినప్పుడు ఏం చేస్తారు, ఆ మిక్సీని తీసుకెళ్ళి ఒక ఎలక్ట్రికల్ షాప్లోనో రిపేర్లు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇస్తారండి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 2 రోజులకు 3 రోజులకు బాగు చేసి 4వ రోజు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కామన్గా ఉండేటువంటిది. అలాగే ఎప్పుడైతే మీరు గీజర్ కొనుక్కున్నారు, వాడుతున్నారు, కంప్లైంట్ వచ్చిందో, కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే
ఫస్ట్ మీరు ఈ పైప్ తీసేసేయండి, దీంట్లో ఉన్న నీళ్లు మొత్తం వంచేసేసేయండి. మేము ఏ విధంగా అయితే మీ గీజర్ ప్యాకెట్లో పెట్టి పంపించామో ఆ ప్యాకెట్ని మీరు జాగ్రత్తగా భద్రంగా పెట్టుకొని ఎప్పుడైతే మీకు కంప్లైంట్ వచ్చిందో ఈ గీజర్ని దాంట్లో ప్యాక్ చేసేసి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్గో సర్వీస్లో కానివ్వండి ఇచ్చేసినట్లయితే కనుక మాకు 36 గంటల్లో నుంచి 2 రోజుల్లో మాకు చేరుతుందండి. మేము ఇమీడియట్గా అది గ్యారంటీలో ఉందా వారంటీలో ఉందా అనేది చూసుకొని ఇమీడియట్గా దాన్ని సరిచేసి మీకు మళ్ళీ ఆర్టీసీ కార్గో ద్వారా కానివ్వండి, కొరియర్ సర్వీస్ ద్వారా కానివ్వండి పంపడం అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే, ప్రోడక్ట్ గురించి మీకు ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కానివ్వండి, సందేహాలు ఉన్నా కానివ్వండి, స్క్రీన్ మీద మా నంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయండి. మీరు ఆ నంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.